హాయ్ హలో వెల్కమ్ టు ఈగల్ స్పోర్ట్స్. ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ రోజ్ బౌల్ సౌతాంప్టన్లో ఈ మ్యాచ్ జరగబోతోంది. మనం ఆల్రెడీ ప్రివ్యూ గురించి మాట్లాడుకున్నాం. ఎలా ఉండబోతోంది, స్ట్రెంత్స్ అవన్నీ కూడా హెవీలీ టువర్డ్స్ ఇండియా ఉన్నాయి. ఓపెనింగ్ కానివ్వండి, మిడిల్ ఆర్డర్ కానివ్వండి, బౌలింగ్ కానివ్వండి. ఆఫ్ఘనిస్తాన్ షుడ్ ట్రై అండ్ లుక్ టు వాళ్ళని ఒక టీమ్ లాగా ఆడాలి, ఒక కలెక్టివ్ ఎఫర్ట్ అనేది చూపించే విధంగా వాళ్ళు ఆడుకోవాలని చెప్పేసి ఆల్రెడీ మనం ఈగిల్ మీడియా వర్క్స్లో మాట్లాడుకున్న ప్రివ్యూలో చెప్పుకున్నాం. ఈ యొక్క వీడియోలో మేజర్గా మనం మాట్లాడుకునేది ఏంటంటే కనుక హౌ డిఫరెంట్ కెన్ విరాట్ కోహ్లీ బీ ఈ మ్యాచ్లో. ఎందుకంటే ఇట్స్ వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ మ్యాచ్ దట్ యూ గెట్ ఇన్ అ మేజర్ టోర్నమెంట్. ఆల్సో 3 victories ఉన్నాయి, ఆర్ ది అన్డిఫీటెడ్ సైడ్ ఆఫ్ దిస్ టోర్నమెంట్. ఇలాంటి పరిస్థితుల్లో 2 points విల్ యాక్చువల్లీ గెట్ యూ వెరీ వెరీ క్లోజ్ టు ద సెమీఫైనల్. జస్ట్ ఒక టచింగ్ డిస్టెన్స్లో ఉండిపోతాం సెమీఫైనల్స్కి. ఇంకా చాలా మ్యాచెస్ ఉన్నాయి కాబట్టి సెమీఫైనల్ బర్త్ అనేది ఖరారు చేయడానికి ఈజీగా కనిపించే విధంగా కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్న సిచ్యువేషన్లో హౌ డిఫరెంట్ విరాట్ కోహ్లీ క్యాప్టెన్సీ ఉంటుంది, డిఫరెంట్ రిసోర్సెస్ని ఎట్లా తను యూస్ చేసుకుంటాడు అనే విధంగా ఇక్కడ విరాట్ కోహ్లీ క్యాప్టెన్సీ ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఇదొక నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే ఆస్ట్రేలియాకి అగేన్స్ట్గా, సౌత్ ఆఫ్రికాకి అగేన్స్ట్గా, పాకిస్తాన్కి అగేన్స్ట్గా ఒక కోర్ పర్ఫార్మెన్స్ అనేది జరిగింది. రోహిత్ శర్మ హాజ్ ఆల్వేస్ బిన్ గుడ్. శిఖర్ ధవన్ ఒక మ్యాచ్లో బాగా ఆడడం జరిగింది. విరాట్ కోహ్లీ 2 మ్యాచెస్లో బాగా ఆడడం జరిగింది. హార్దిక్ పాండ్యా కాస్త బ్యాటింగ్ అనేది దొరికింది. ఆ తర్వాత ధోనికి కొంతవరకు బ్యాటింగ్ దొరికింది. కేదార్కి చాలా తక్కువ బ్యాటింగ్ దొరికింది. మిగతా వాళ్ళందరికీ కూడా సరైన ఒక ఇది అనేది రాలేదు. రాహుల్ ఆఫ్ కోర్స్ హస్ ప్లేడ్ వెల్ ఇన్ 1 innings. సో ఇలాంటి పరిస్థితుల్లో బ్యాటింగ్ యూనిట్లో ఏమన్నా మార్పులు చేయగలడా? ఎందుకంటే రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఎలాగో ఓపెనింగ్ ఉంటారు. 1 down 2 down ఏమైనా మార్పులు విరాట్ కోహ్లీ చేయగలడా? కెన్ హీ హోల్డ్ హిమ్సెల్ఫ్ బ్యాక్ అండ్ సెండ్ ఇన్ కేదార్ జాదవ్ ఎట్ 1 down? ఎందుకంటే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, టాస్ గెలిస్తే ఫీల్డింగ్ తీసుకోవాలి. యూ హ్యావ్ టు గెట్ రెడీ ఫర్ చేజ్. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ లో రిస్క్ ఫ్యాక్టర్ ఉంది, చేజ్ ఈజీగా చేయగలిగే నమ్మకం ఉంది. ఇండియన్ టీం అనేది చేజింగ్ కోసం బాగా గట్టిగా రెప్యుటేషన్ ఉన్న స్క్వాడ్ కాబట్టి వాళ్ళని కనుక కొంచెం మంచి స్కోర్కి కట్టడి చేయగలిగి అక్కడ కనుక వీళ్ళు చేజ్ చేయగలిగితే 2 factors. ఒకటి, చేజింగ్లో కూడా మనం బాగానే ఉన్నాం అని చెప్పేసి ఒక నమ్మకం మనం క్రియేట్ చేసుకున్నాం, ఆపోనెంట్స్ అందరికీ చెప్పడం. రెండోది, నెట్ రన్ రేట్ ఫ్యాక్టర్ని కంటిన్యూ చేసుకుంటూ కన్సాలిడేట్ చేసుకుంటూ ఉన్నాం. మూడోది, ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే మూడో ఫ్యాక్టర్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అండ్ ట్రికీ ఫ్యాక్టర్. కెన్ యూ గెట్ యువర్ అదర్ ప్లేయర్స్ ఇన్ టు ఫార్మ్ ఆర్ కెన్ యూ గివ్ దెమ్ కాన్ఫిడెన్స్? సో ఈ ఒక ఫ్యాక్టర్ మీద విరాట్ కోహ్లీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పటిదాకా హిస్ క్యాప్టెన్సీ హాస్ బిన్ ఇంపెకబుల్. ఈ యొక్క మ్యాచ్లో కనుక కొన్ని నిర్ణయాలు తీసుకుంటే, కేదార్ జాదవ్కి ఎక్కువ బ్యాటింగ్ రాలేదు. ఇఫ్ యూ కెన్ గో టు 1 down అండ్ సీ ఎలా ఆడుతున్నాడు. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ పేస్ అటాక్ అనేది అటు ఇటుగానే ఉంది. దే ఆర్ హెవీలీ రిలయంట్ ఆన్ దర్ స్పిన్. ముజీబ్, నబీ అండ్ అలాగే ఇక్కడ రషీద్ చూసుకుంటే కనుక వాళ్ళు కూడా దే హావ్ ఆల్సో గాన్ ఫర్ ప్లెంటీ లాస్ట్ 2 matchesలో. సో ఇలాంటి పరిస్థితుల్లో కెన్ యూ గెట్ ఇన్ యువర్ కేదార్ జాదవ్ అండ్ ఆస్క్ హిమ్ టు గెట్ బ్యాక్ టు ఫార్మ్? దిస్ ఇస్ అ వెరీ వెరీ గుడ్ థింగ్. ఒకవేళ కనుక ఇఫ్ ఈచ్ ఆఫ్ యువర్ బ్యాట్స్మెన్ ఈజ్ ఇన్ ఫార్మ్, యూ విల్ లుక్ వెరీ వెరీ ఆమినస్ టు ది ఆపోనెంట్ అనే ఒక ఫ్యాక్టర్ని విరాట్ కోహ్లీ గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఇలాంటి పరిస్థితుల్లో ఇఫ్ కేదార్ జాదవ్ని 1 down పంపించగలిగి తను 2 down వచ్చి మళ్ళీ విజయ్ శంకర్ని 3 down పంపించుకుని అట్లా కొన్ని ఇఫ్ యూ కెన్ మేక్ సమ్ పర్మిటేషన్ అండ్ కాంబినేషన్, విజయ్ శంకర్ పంత, అది డిపెండ్స్ ఆన్ విజయ్ శంకర్స్ ఇంజరీ అనేది అప్డేట్ గురించి ఉంటుంది. ఒకవేళ పంత్ వస్తే కనుక తను ఎక్కడ పంపించాలి, కెన్ యూ కమ్ 3 down ఆర్ కెన్ యూ కమ్ 2 down అండ్ సీ కొంచెం లో డౌన్ ది ఆర్డర్ వస్తా, లెట్ సీ హౌ థింగ్స్ గో అని చెప్పేసి ఏమైనా రిస్క్ తీసుకోగలడం, ఇలాంటివన్నీ చాలా చేయాల్సిన అవసరం ఉంది. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, కేదార్ జాదవ్ షుడ్ బి అట్ 1 down. సెకండ్ థింగ్, ఇఫ్ హీఈస్ కమింగ్ 2 down, విజయ్ శంకర్ కానీ లేదా రిషబ్ పంత్ కానీ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు 3 down వస్తే ఎలా ఉంటుందని. లేదు, విజయ్ శంకర్ అండ్ నాకు రిషబ్ పంత్ కన్నా కూడా ఫర్ మీ ధోనీస్ ఫామ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అనుకుంటే కనుక ధోనీని ప్రమోట్ చేసుకోవడం, ధోని వస్తే ఎలా ఉంటుందని చెప్పేసి ఆలోచన పెట్టుకోవడం. కేదార్ జాదవ్ కన్నా కూడా నాకు ధోని ఇంపార్టెంట్ అనుకుంటే కనుక 1 down విరాట్ కోహ్లీ వచ్చి 2 down ధోని ఉంటే ఎలా ఉంటుంది అనుకోవడం. సో యూ హ్యావ్ టు పిక్ యువర్ ప్లేయర్స్, ఎవరు ఉంటారు ఏంటి అని చెప్పేసి. రెండోది ఏంటంటే కనుక ఇఫ్ హార్దిక్ పాండ్యా ఇస్ దర్, న్యూ బాల్ హార్దిక్ పాండ్యాకి ఇచ్చి ఎట్లా బౌలింగ్ చేయగలిగిన టెస్టింగ్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. జస్ట్ ఇన్ కేస్ ఒకవేళ ఇఫ్ సంబడి గోస్ ఫర్ రన్స్, ఎందుకంటే మనకి ఇంగ్లాండ్తో మ్యాచ్ ఉంది, ఫ్లాట్ బ్యాట్ ట్రాక్, అది వెస్టిండీస్తో మ్యాచ్ ఉంది కాబట్టి ఒకవేళ కనుక ఓపెనింగ్ స్పెల్స్ ఎవరైనా ఎక్కువగా రన్కి వెళ్తే కనుక కెన్ హార్దిక్ పాండ్యా కమింగ్ టు పిక్చర్ అండ్ ఒక మంచి ఓపెనింగ్ బౌలర్గా, న్యూ బాల్ బౌలర్గా తను ఎట్లా పర్ఫామ్ చేస్తాడని ఒక టెస్టింగ్ కూడా హార్దిక్ పాండ్యాతో చేయించుకోవాల్సిన అవసరం ఉంది. సిమిలర్లీ విత్ విజయ్ శంకర్. సో దెర్ ఆర్ డిఫరెంట్ టెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. గివ్ మోర్ ఆఫ్ యువర్ బ్యాటింగ్ టు కేదార్ జాదవ్ అండ్ MS ధోని. బౌలింగ్ ఆప్షన్స్లో హార్దిక్ పాండ్యాని టెస్ట్ చేసుకుంటూ ఉంటాం. చహల్ అండ్ కుల్దీప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా న్యూ బాల్తో సరిగ్గా ఎక్స్పెరిమెంట్ చేయలేదు. ఇఫ్ ఎట్ ఆల్ సిచ్యువేషన్ అరైజెస్ ఎలా ఉంటారని చెప్పుకొని వాళ్ళ చేత కూడా ఒక 8th over 9th over వాళ్ళ చేత 2 overs స్పిన్ చేయించి ఎలా ఉంటుందో టెస్టింగ్ కూడా విరాట్ కోహ్లీ చేసుకోవచ్చు. సో ఈ కెన్ డూ లాట్స్ ఆఫ్ థింగ్స్. ఎందుకంటే స్ట్రెంగ్స్ అనేది ఇలా ఉంది. సో కొంచెం రిస్క్ తీసుకున్నా పర్వాలేదు. ఎందుకంటే ఇక్కడి నుంచి వీళ్ళు ఇక్కడికి రావడానికి చాలా టైం పడుతుంది, చాలా ఎఫర్ట్ కావాలి, చాలా మెంటల్ స్ట్రెంత్ కావాలి. అవేవి వాళ్ళకి కనిపించట్లేదు. కాబట్టి విరాట్ కోహ్లీ షుడ్ ట్రై అండ్ సీ ఏమేమి జరగబోతుంది, ఎట్లా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. చేజింగ్తో ఇందాక నేను చెప్పిన 3 factors తప్ప ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే కనుక ఒక రకంగా బౌలర్స్కి కూడా దే ఆర్ నాట్ డిఫెండింగ్ ఎ టార్గెట్, దే ఆర్ యాక్చువల్లీ కంటైన్ చేస్తున్నారు. వాళ్ళు ఎక్కువ రన్స్ కొట్టనివ్వకుండా ఎంతవరకు కంటైన్ చేయగలరు. ఎందుకంటే సౌత్ ఆఫ్రికాకి అగేన్స్ట్ మ్యాచ్లో 5 wickets పడిన తర్వాత లాస్ట్ 5 wickets మళ్ళీ కొట్టారు. సో అలాంటి పరిస్థితులు లేకుండా క్లీనింగ్ అప్ ది ఆపోజిషన్ అనే ఒక కాన్ఫిడెన్స్ తెచ్చుకోవాలి. టక లాస్ట్ 4-3 wickets అనేది తీసుకునే విధంగా కూడా ఇండియన్ బౌలర్స్ తయారవ్వగలగాలి. ఆఫ్ఘనిస్తాన్ వీకర్ సైడ్ అయినా కూడా ఇట్లాంటి విక్టరీస్ చాలా హెల్ప్ అవుతాయి.
యూ గెట్ బ్యాక్ టు 2003 నమీబియాకి అగేన్స్ట్గా ఇండియా 7 బ్యాట్స్మెన్తో వెళ్ళడం జరిగింది. బికాస్ ఆ ముందు 2 మ్యాచ్ల ముందు ఆస్ట్రేలియాకి అగేన్స్ట్గా 125 ఆల్ అవుతారు. బట్ దే హ్యావ్ గాన్ ఆల్ గన్స్ బ్లేజింగ్. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోవడం జరిగింది. తెండూల్కర్ సెంచరీ కొట్టాడు, గంగూలీ సెంచరీ కొట్టాడు. అండ్ అలాగే అక్కడి నుంచి మళ్ళీ వికెట్స్ అనే వాళ్ళందరూ తీసుకుంటూ వచ్చారు. సో ఇట్ షోస్ దట్ కొన్ని వీకర్ అపోనెంట్స్ ఉన్నాయి అంటే కనుక వాళ్ళకి అగేన్స్ట్గా చాలా గట్టిగా ఆడాలి, చాలా గట్టిగా చేయాలి అని చెప్పేసి. సో అలాంటి ఒక మెంటల్ ఫ్యాక్టర్తోనే ఇండియా దిగాల్సిన అవసరం ఉంది. ఇండియా గట్టిగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రోహిత్ ఈజ్ ఇన్ సబ్లైమ్ ఫామ్. రాహుల్కి కన్సల్టేషన్ చేసుకోవడానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. సో రాహుల్ ఒక షీట్ యాంకర్ రోల్గా ఆడే విధంగా తనకి బ్రీఫ్ అనేది ఇవ్వాలి. విరాట్ కోహ్లీ షుడ్ హోల్డ్ హిమ్సెల్ఫ్ బ్యాక్. గెట్ ఇన్ కేదార్ జాదవ్ అండ్ MS ధోని టు కమ్ బిఫోర్ హిమ్ అండ్ సీ హౌ థింగ్స్ ప్యాన్ అవుట్, ఎట్లా ఆడుతున్నారు ఏంటి అని చెప్పేసి గివ్ దమ్ సమ్ గుడ్ బ్యాటింగ్ ప్రాక్టీస్. అదర్ హీస్ ఆల్వేస్ దేర్ టు కవర్ థింగ్స్ అప్. ఆ తర్వాత మళ్ళీ బౌలింగ్ విషయంలో తీసుకుంటే కనుక హార్దిక్ పాండ్యాని ఇంకా స్ట్రాంగ్ బౌలింగ్ రిసోర్స్గా ఎట్లా తీర్చిదిద్దగలని ఒక ఫ్యాక్టర్ని తీసుకుంటే కనుక ఈ 3, 4, 5 ఫ్యాక్టర్స్లో ఇఫ్ విరాట్ కోహ్లీ కెన్ ఎక్స్పెరిమెంట్ అట్లీస్ట్ 3 ఫ్యాక్టర్స్, ఈ 5 ఫ్యాక్టర్స్ 3 ఫ్యాక్టర్స్లో ఎక్స్పెరిమెంట్ చేశాడంటే కనుక డెఫినెట్లీ యాజ్ ఎ క్యాప్టెన్ హీల్ బీ మోర్ కాన్ఫిడెంట్. యాజ్ ఎ టీమ్ ఇండియాకి చాలా గట్టి కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. అండ్ అలాగే అందరూ కూడా పిచింగ్ చేశారు ఏదో ఒక విక్టరీ రూపంలో. సో లెట్స్ అవుట్ విరాట్ కోహ్లీ ఇస్ గోయింగ్ టు డూ. మీరేమనుకుంటున్నారు? లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు ఈగల్ స్పోర్ట్స్. థ్యాంక్స్ లాట్.